హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఈఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా నా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుందన్నమాట. సో మన యొక్క వాట్సాప్ నెంబర్కి అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్కి మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మీ సపోర్ట్ కావాలని ఆల్రెడీ ఫస్ట్ ఏపీ ఈఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా వీడియో చేసింది మనమే. అండ్ ఈవెన్ దో నా సపోర్ట్ ఉంటుంది. ట్విట్టర్ పరంగా ఆల్రెడీ మీరందరూ కూడా చాలా వైరల్ చేస్తున్నారు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని చెప్పి ట్విట్టర్ ద్వారా అవ్వచ్చు, యూట్యూబ్ కామెంట్స్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఫేస్బుక్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో చాలా మంది స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో నాకైతే నియర్లీ దాదాపు ఒక 400 నుంచి 500 కామెంట్స్ వచ్చి ఉంటాయి. సో వీ వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడితే బాగుంటుందని. ఎస్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టీఎస్ఎంసెట్ పరంగా 3 ఫేజ్ కౌన్సిలింగ్స్ అయిపోయాయి. సో ఏపీ కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడితే బాగుంటుంది. జస్ట్ అదొక 3 to 4 days టాస్క్ ఆల్రెడీ ఇనిషియేట్ చేస్తే బాగుండేది. కానీ ఇప్పటికైనా సరే ఇనిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడికి వచ్చే కామెంట్స్ కూడా మేము అన్నీ కూడా మీకు ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా వచ్చే కామెంట్స్ కూడా మనం అందరికి షేర్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా ర్యాలీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ర్యాలీస్ని పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ స్టూడెంట్స్ డిస్కషన్ అంతా మీకు కావాలనుకుంటే ఎవర్స్ మహేష్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాము, చెక్ చేసుకోండి. అక్కడ స్టూడెంట్స్ అంతా డిస్కస్ చేస్తున్నారు. సో మెయిల్స్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. అసలు స్టూడెంట్స్ పరంగా ఎంత ఎఫర్ట్ చేయాలో అంత ఎఫర్ట్ చేస్తున్నారు. అంటే చాలా మంది ముందుకు వచ్చారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఎందుకంటే కాలేజెస్ వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ నచ్చక సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలని చెప్పి ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది చూస్తున్నారు అనమాట. ఇనిషియల్ డేస్లో ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే నచ్చలేదు అండ్ అదేవిధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మంచి కాలేజ్ వస్తుందో లేదంటే ఏ కాలేజ్ సీట్ రాక ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని చెప్పి కోరుకున్నారు. కానీ ఈ 1 weekలో కాలేజ్ వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ ఫీజ్ అవ్వచ్చు, చాలా కాలేజెస్లో బిల్డింగ్ ఫీ 30,000 40,000 అండ్ అదేవిధంగా సిఆర్టీ ఫీజ్ అని, ఎక్స్ట్రా ఫీజ్ అని, ఏవేవో ఫీ రియంబర్స్మెంట్ పోయి కూడా బస్ ఫీజు అన్నీ కలుపుకొని నియర్లీ 70 to 80K మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. ఇక హాస్టల్ ఫీజు అన్నీ కలుపుకుంటే 2 to 3 lakhs అవుతుంది అనమాట. సో చాలామంది మాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని అడుగుతున్నారు. ఎస్, ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ తరపున, నా తరపున ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం. మీ సైడ్ నుంచి ఈ యొక్క థర్డ్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగానే మేము మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తాం. సో మా యొక్క ఛానల్ ద్వారా వచ్చిన కామెంట్స్ని కూడా మేము డిస్ప్లే చేస్తాం. ఎందుకంటే ఎంతమంది అడుగుతున్నారు అనేది సొసైటీ తెలియాలి కాబట్టి ఈ వీడియో మనం కంప్లీట్గా అన్ని కామెంట్స్ అనేవి డిస్ప్లే చేసాం. అండ్ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి కూడా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం. సో మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టేంత వరకు మేము కూడా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా అవేర్నెస్ వీడియోస్ చేస్తాం. అండ్ అదేవిధంగా మీకు అన్ని విధాల సపోర్ట్ ఇస్తాం. ఎవర్స్ మహేష్ అనే టెలిగ్రామ్ గ్రూప్ కూడా మేము క్రియేట్ చేసి పెట్టాం, అక్కడ కూడా డిస్కస్ చేస్తున్నారు. అండ్ ర్యాలీ పరంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే పార్టిసిపేట్ చేయండి. ఆ యొక్క ర్యాలీ అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ర్యాలీ అండి, ఎవరెవరు ట్వీట్ చేయాలి అండ్ ఎవరెవరి ద్వారా రెస్పాన్స్ తీసుకోవాలి, అసలు చాలా యాక్టివ్గా ఉందన్నమాట గ్రూపు. ఒకసారి మీరు గ్రూప్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు మా సైడ్ నుంచి ఇంకా ఎలాంటి ఏమన్నా సపోర్ట్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క వాట్సాప్ నెంబర్ అండ్ అదేవిధంగా మా పర్సనల్ మెయిల్ ఐడి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు పింక్ చేయొచ్చు. డైరెక్ట్గా టీమ్ ఎవర్స్ మీడియా ఉంటుందన్నమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. ఇద్దరు మమ్మల్ని ట్యాగ్ చేస్తే మేము మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం. అండ్ అదేవిధంగా మా సైడ్ నుంచి మేము ఏమన్నా ఎక్కువ మంది రీచ్ అయ్యే విధంగా ఏదైనా వీడియోస్ చేయాలన్నా సరే, మీ రెస్పాన్స్ షేర్ చేయాలన్నా సరే ఖచ్చితంగా చేస్తాం. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి మీరు కామెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పండి మీకు ఆ కాలేజ్ ఎందుకు నచ్చలేదు అండ్ అదేవిధంగా మీకు ఎందుకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలని చెప్తే చాలా హెల్ప్ అవుతుంది. మేము డెడికేటెడ్గా వీడియోస్ చేస్తాం. ఎలా అంటే మీకు ఒక కాలేజ్ నచ్చలేదు అనుకోండి, సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒక కాలేజ్ వచ్చింది అండ్ అదేవిధంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకో కాలేజ్ వచ్చింది. మీకు ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎందుకు కావాలి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇలా పలానా ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, లేదా పలానా ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, లేదా హాస్టల్ ఫీజు ఎక్కువ అవుతుంది, లేదా ఈ కాలేజ్ నాకు ఎందుకు నచ్చలేదు, అందుకు నాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అని చెబితే మీ అందరి రెస్పాన్స్ని 3 కామెంట్స్ కానీ 4 కామెంట్స్ పెట్టుకొని మళ్ళీ వీడియోస్ చేస్తాం. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ వచ్చేంతవరకు మేము మీకు సపోర్ట్ చేస్తాం, పోరాడతాం. ఎవర్స్ మీడియా అంటేనే మీ ఛానల్, ఎవర్స్ అంటేనే మీరు. సో మీరు మెచ్చినది, మీరు నచ్చినది అందించడం మా బాధ్యత. సో మీకు ఇబ్బంది ఉంటే మాకు ఇబ్బంది ఉన్నట్టే. మీ ఇబ్బంది కోసం మేము 100% సపోర్ట్ చేస్తాం. డోంట్ వరీ, సపోర్ట్ లేదని బాధపడవద్దు. ఓకే, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేలాగా నా సైడ్ నుంచి నేను 100% కృషి చేస్తాను. మీ సైడ్ నుంచి నాకు జస్ట్ అట్లీస్ట్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ చేయండి. వాటి బట్టి మనం ఫర్దర్గా వీడియోస్ అనేవి ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ.